ఏ ఊరు తోట ఇది? జమ్మలపాలెం. జమ్మలపాలెం. ఏ తోట? సపోటానా? సపోటా తోట. బాగుంటాయి కాయలు? బాగుంటాయి అనుకొని వచ్చాం. ఓకేనండి, బాగుంటాయి అనుకొని వచ్చాము, తింటే చెప్తాము. పాములు ఉంటాయంటే జాగ్రత్తగా వెళ్ళండి. ఏ మామిడికాయలు అయ్యి? ఓకే ఓకే, పోసిద్దాం. మామూలు కమల్ హాసన్ బంగి పిలుస్తాడు, సముద్రం వద్దున్నాం ఫోటోలు తీసేసాం. మామిడికాయలు అనవసరంగా. ఇప్పుడేం మిమ్మల్ని కోసుకోమన్నారా? వాళ్ళు వచ్చి కోస్తారు మరి? చెప్పలే, మేమే తిరుగుతున్నాం. ఆడ కోసి పెట్టి ఉన్నాయి, అవి చూద్దాం. పై చెట్లకి లేవబ్బా, లేవు. సుమతి, ఇది మామిడి తోటకు వచ్చావా? సపోటా నుంచి సపోటా తోట అయిపోయి మామిడి తోటకు వచ్చాము. ఇప్పుడు మళ్ళీ మామిడి తోటలో మామిడికి వెళ్ళిన తర్వాత అరే జామ చెట్టు కనిపించింది మామిడి తోటలో మాకు. ఇప్పుడు జామకాయలు ఉంది, మా మంచి కాయ, దోరకాయలు. జామకాయ తిన్న ఫీలింగ్స్ వస్తాయి, మామిడికాయ తిన్న ఫీలింగ్స్ వస్తాయి. నేను ఇన్ని బరువు బాధ్యతలు నా చేతిలో పెట్ట, మాకు సావ కొడతా. ఫోన్ ఇచ్చా, ఒకటి విషయాలు హెల్ప్ మాకు బండి. మేము ఎవరు హెల్ప్ తీసుకోం. ఈ మేడం ఏంటో నన్నే తీస్తుందండి, ఇందాక నుండి ఇంకెళ్ళి అలా చంపేస్తుంది. ఏం చేద్దాం? సరేనండి, మేడం కోసం ఒక చిన్న సబ్జెక్ట్ 5 నిమిషాలు మాట్లాడతాను. ఈ రోజుల్లో చాలా చదువులు చదివి అన్ఎంప్లాయ్మెంట్తో బాధపడుతున్నారు. అలాంటి వాళ్ళు చిన్న బిజినెస్, ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా, జీరో ఇన్వెస్ట్మెంట్తో ఆర్సీఎం బిజినెస్ అని చెప్పి మీరు కొట్టండి యూట్యూబ్లో. యాప్ కొట్టారంటే బిజినెస్ వస్తుంది. ఇంటికి అవసరమైనవి అంటే నిద్ర లేచిన కాడ నుండి నిద్రపోయేదాకా అవసరమైన ప్రోడక్ట్స్ అన్నీ మనం వాడుకోవడము, మనకు నచ్చితే 10 మందికి చెప్పడం, ఇదే వ్యాపారం. దీనిలో 500 నుంచి మనకి ఎంత అవసరం అనుకుంటే అంత ఇన్కమ్ తీసుకోవడానికి సోర్సెస్ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. మీకు ఎలాగ జాయిన్ అవ్వాలి, ఏంది రిఫరల్ అంటే మా మేడంకి కాల్ చేయండి, చెప్తారు. అందరూ బిజినెస్లో సక్సెస్ అవ్వండి. జై ఆర్సీఎం. జై ఆర్సీఎం. కాయ రాలని చెప్పిందా? కింద కాయ రాలుతాయి. మనం కాదు, ఆడెత్తుపోయి ఇస్తే అవి కూడా తూకం వేసి ఇస్తారు వాళ్ళు. చూడండి, అది చూడు. అవన్నీ వాళ్ళు ఏరనివి కాదా? మేము చాలా ఏళ్ళ తర్వాత కలిసామండి, అందుకని మామూలు చెట్టు అయితే ప్రైవసీ బాగుంటుంది. సరే, మామూలుగా ఉండండి. అభివృద్ధి భూతగా ఎందుకంటావు? సృష్టి లేకుండా సృష్టి అన్నీ ఉన్నాయా? సరే కదా, రాత్రి బాగున్నాయి కదా కాయలు? సరదాగా చూడటమే. వెళ్ళండి, ఏదో కొమ్మ పక్కకు వచ్చే కొమ్మ మీద కూర్చొని తీసుకున్నా కూడా నాకు ముద్దు పెడతా. బాగుంది, తోకు ఇప్పుడు పండుగ వేస్తారు.
అంటే కింద పడ్డ కాయలు ఆవుకు పెడదామన్నా. ఏమి ఆవు తింటది. నేను పురుగులు పట్టిన గిన్నెకి కోసి పెడతా వచ్చి 5 వేసిపోద్ది. శాపం ఉందన్నమాట. ఎంగిలి ఎంగిలివి తింటుంది. అదే అదే శాపం అలా. మాంసం వాళ్ళు పెట్టుకోవచ్చు కదా హెల్ప్కి. ఎందుకు అమ్మాయి చేయలేదు? అది ఫోటో అంట బాగుంది కదా ఈ మామిడి చెట్టు. ఎన్ని 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 చెట్లు ఉంటాయి సుమతి? మానస ఎన్ని చెట్లు ఉంటాయి మొత్తం? ఎన్ని మామిడి చెట్టు ఇక్కడ సపోటానా? కొబ్బరి కూడా చెట్లు కూడా ఉన్నాయి. ఎంత టెంకాయ బా కొబ్బరి చెట్లు చుట్టూరు ఉండే చాలా పెద్ద తోట.